సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు దీర్ఘకాలిక రుణాలు అందిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని, కేసీఆర్ ప్రవేశపెట్టిన 24 గంటల కరెంటు, నీటి ప్రాజెక్టుల వల్ల రైతులకు సమృద్ధిగా పంటలు పండాయని తెలిపారు. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని రకాల రుణాలు అందజేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు సంక్షేమ బడ్జెట్ అని కితాబిచ్చారు. అట్లాగే రాజశేఖర్ గారు ఇక్కడ ఇంకో సీఈఓలు సొసైటీల యొక్క సీఈఓలు మాత్రమే చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెసిడెంట్లు కొందరున్నారు. వీళ్ళు రేపు సర్పంచులు కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సంఘం ముఖం మళ్ళీ చూడాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ సీఈఓలకు మాత్రం వేరేముంది, సంఘంలో పర్మనెంట్ సంఘం పేరున్న వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు. ఇక్కడ ముందకున్న బ్యాంకు హన్మకొండ బ్యాంకులో చేశాను, తర్వాత జోనల్ జేపీఎన్ అందులో చేశాను. నా జీవితంలో 39 సంవత్సరాలు ఇక్కడ ధర్మసాగర్ నీళ్ళు దాకా పెడుతున్నాను. కాబట్టి అత్యంత ప్రేమైనటువంటి ప్రదేశం ఇక్కడికి సార్ రమ్మనడం, మా నరేందర్ గారు కూడా ఒకసారి రావడం. సహకార కేంద్ర బ్యాంకు దగ్గర ఈరోజు సహకార సంఘ చైర్మన్లు, సిఇఓలు, డిసిఓలు, మా బ్యాంకు ఉద్యోగస్తులు, సిఇఓతో సహా అందరూ మేనేజర్స్ ఒక జిల్లా వారీగా సమావేశాలు పెట్టుకోవడం జరుగుతున్నది. దానిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే సహకార సంఘాలకు బ్యాంకుకు మధ్య కోఆర్డినేషన్ కొంత చేయడము, తర్వాత సహకార సంఘాల ద్వారా కూడా మేము రైతులకు సంబంధించిన రుణాలు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాం. ఇంతకుముందు క్రాప్ లోన్ మాత్రమే సహకార సంఘాల ద్వారా ఇచ్చారు. క్రాప్ లోన్తో పాటుగా దీర్ఘకాలిక రుణాలు, ఎల్టీ లోన్స్, ట్రాక్టర్ ఇవ్వచ్చు, హార్వెస్టర్ ఇవ్వచ్చు, ల్యాండ్ డెవలప్మెంట్ కింద ఇవ్వచ్చు, బావులు తవ్వుకోవడానికి కానీ, బోర్లు వేసుకోవడానికి కానీ, మోటార్లు కానీ, లేకుంటే తోటల పెంపకం కానీ, లేకుంటే ఇంకా కొత్తగా రాబోయేటువంటి ఆయిల్ ఫామ్ కానీ, అనేక విధాలు కూడా వ్యవసాయ అనుబంధ సంబంధించినటువంటి రుణాలు మొత్తంగా కూడా సహకార సంఘాలు ముందుకు రావాలి, వాళ్ళతో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఈ గ్యాప్ అనేది ఏర్పడ్డది. బ్యాంకు వలె వ్యవహరిస్తున్నది, సంఘాలతో వ్యవహరిస్తున్నారు. అలా కాకుండా వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాల వారీగా సమావేశాలు పెడుతున్నాం. దానికి ఈ రోజున ములుగు, భూపాలపల్లి, హనంకొండ 3 జిల్లాలది ఈ రోజున పెట్టినాము. రేపు 10వ తారీఖు నాడు మిగతా 3 జిల్లాలు కూడా పెడుతున్నాం. కాబట్టి పెట్టేసి ఆ రోజున డీసీఓలు, సిఇఓలు, సహకార సంఘ సిఇఓలు, సహకార సంఘ చైర్మన్లు, మా జిల్లా బ్యాంక్ డైరెక్టర్స్, మా జిల్లా బ్యాంకు ఉద్యోగస్తులు, తర్వాత అందరు కలిసి కోఆర్డినేషన్ చేసుకొని రైతులకు అదనంగా రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడానికి మీ ద్వారా కూడా రాండి అని చెప్పి వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాం. మాకున్నటువంటి 19 బ్రాంచ్లతోటి మేము ఇప్పటి వరకు